23/11/2024 ఈరోజు పత్రికా విలేకరుల్ని మరియు ఎలక్ట్రానిక్ మీడియా వారిని పిలిపించిన కారణం, నాకున్న ఏవైతే వ్యక్తిగత సమస్యలు అవనివ్వండి, లేదా నేను ఒక ఎమ్మెల్సీగా ఉండి కూడా ప్రజలకి ఏ సేవ చేయలేకపోతున్నాను. దాని గురించి నేను ఎవరైతే ఉందో ఇంతకుముందు గౌరవనీయులు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన ఈ శాసన మండలి సభ్యులకి రాజీనామా చేస్తున్నాను. అదేవిధంగా వైఎస్ఆర్సీపీ పార్టీకి కూడా రాజీనామా గౌరవ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు. కారణం ఏంటంటే ఆ పార్టీలో ఉండడం మూలంగా ప్రజలకు ఎటువంటి సహకారం చేయలేకపోతున్నాను. ఇంతకుముందు ఉన్నా సరే, ఒక సంవత్సరం ఎమ్మెల్సీగా అధికార పార్టీలో ఉన్నా సరే, ఈ పార్టీలో ఇక్కడున్న రాజకీయాన్ని బట్టి కనీసం పోలీస్ ఫోన్ చేయాలన్నా నాకు అధికారం లేకుండా అధికార పార్టీలో ఉన్నప్పుడు అయినా మనుగడ సాగేందుకు వచ్చాను. ఇప్పుడైనా చూసి ఈ రాజీనామా చేసి గౌరవంగా ఎమ్మెల్సీ ఉన్నాడు, ఏమీ చేయలేకపోతున్నాడు అని ఆ మాట అనిపించుకునే కన్నా రాజీనామా చేసి నాకు ఏదైతే అవకాశం ఉంటుందో దానికి నేను ఇప్పుడు వెళ్దామని అనుకోవట్లేదు. నా నాయకులు కార్యకర్తలు ఉన్నారు, నాకు వ్యక్తిగతంగా ఉన్నారు. ఎందుకంటే 2009లో కరుడు కట్టిన దేవవరంలో పనిచేశారు. కొల్లేరు ప్రజలు ఏమన్నా, బీసీ నాయకులు ఏమన్నా, అగ్రవర్ణాలు కాదు. 83 నుంచి ఒక్కసారి కూడా జనరల్ ఎలక్షన్ లో గెలవకపోతే 2009లో ఒక బీసీ బిడ్డకు గౌరవించారు. అటువంటి నాయకత్వం ఉంది. కైకులూరులో వైసీపీకి ఎదురుదెబ్బ తగిలింది. మాజీ ఎమ్మెల్యే జయమంగళ వెంకటరమణ వైసీపీ సభ్యత్వాన్ని, ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసినట్లు శనివారం మీడియా సమావేశంలో వెల్లడించారు. 2023లో శాసనమండలికి జరిగిన ఎన్నికల్లో ఎమ్మెల్సీ కోట నుంచి ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. తన వ్యక్తిగత కారణాల వల్ల, అలాగే ఎమ్మెల్సీ పదవిలో ఉండి ప్రజలకు ఏమీ చేయలేకపోతున్నాననే కారణాలతో రాజీనామా చేసినట్లు మీడియా ముఖంగా తెలిపారు.